పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు కొంతమంది పొలిటికల్ రౌడీలు తయారయ్యారు. నేరస్తులే రాజకీయ పార్టీలను రన్ చేసే పరిస్థితికి వచ్చారు. నేను ఒకటే చెప్తున్నా, బాబాయిని చంపినంత ఈజీ కాదు ఈ రాష్ట్రంలో నేరాలు చేయడం. ప్రజలు ఒకేసారి మోసపోతారు. ప్రతిరోజు ఇలాంటి చిల్లర రాజకీయాలు, నేర రాజకీయాలు చేసి ఇక్కడ ఉండేది ఎన్డీఏ ప్రభుత్వం, దీన్ని రన్ చేసేది సిబిఎన్ అని మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం కోసం కంకణం కట్టుకొని ముందుకు పోయినప్పుడు చాలా విషయాల్లో మీ అందరూ కూడా ఇక్కడ ఉన్నారు, రాష్ట్రంలో ఉండే కార్యకర్తలు ఉన్నారు. ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉండాలి, శాంతి భద్రతలు పరిరక్షించాలి. అప్పుడే పెట్టుబడులు వస్తాయి, అప్పుడే మనం అనుకున్నటువంటి స్వర్ణాంధ్ర 2047కి మనం రీచ్ అయ్యే పరిస్థితికి వస్తాం. మీరు త్యాగాలు చేశారు, చాలా ఇబ్బందులు పడ్డారు. మీ అందరికంటే నేను కూడా ఇబ్బంది పెట్టా. ఎందుకు ఇబ్బంది పడ్డానంటే, మిమ్మల్ని కాపాడుకుంటూ నన్ను నేను కాపాడుకోవడానికి ఎన్ని ఇబ్బందులు పడ్డానో అన్ని ఇబ్బందులు పడ్డాం. అయితే అదే సమయంలో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మన ధ్యేయం ఒకటే. ఏదో కక్ష తీర్చుకోవడానికి రాజకీయాల్లోకి నేను రాలేదు. తెలుగు జాతిని బాగు చేయడానికి నెంబర్ 1 కమ్యూనిటీగా చేయడానికి వచ్చాం తప్ప ఆ రోజు ఎన్టీ రామారావు గారు, ఈరోజు నేను ఇంకొకటి కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను మీ సెంటిమెంట్స్ అన్నీ అర్థం చేసుకుంటున్నాను. నాయకుడిగా ఉన్నప్పుడు సెంటిమెంట్ అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని మళ్ళీ క్యాడర్ని, నాయకుల్ని సమర్థవంతమైన సరైన మార్గం నడిపించకపోతే నేను తప్పు చేసిన వాడిని అవుతాను. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎమోషన్ అవసరం. అదే మాదిరిగా మనం దేనికోసం పనిచేస్తున్నామో ఆ లక్ష్య సాధనలో కాంప్రమైజ్ అయితే మనం దెబ్బతినే పరిస్థితికి వస్తాం. ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. 18 నెలలు ఈ రాష్ట్రం ఏమవుతుందని అందరూ ఆలోచించారు. ఏమవుతుంది అని ఆలోచించిన వాళ్ళందరికీ సమాధానం 18 నెలల్లో చెప్పాం. నిన్న సంక్రాంతికి 30 లక్షల మంది వేరే ప్రాంతాల నుంచి ఉన్నవాళ్ళు ఇక్కడికి వచ్చి 3 లక్షల కార్లు హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చాయంటే అది మనం చూపించిన స్ఫూర్తి. రాష్ట్రంలో తెలుగు జాతిలో కల్పించిన ఆత్మవిశ్వాసం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అలాంటి ఈ 18 నెలల్లో ఇది వచ్చినప్పుడు ఇంకా రాబోయే రోజుల్లో ఏ విధంగా ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత, అవసరం ఉంది. అనునిత్యం నేను గుర్తుపెట్టుకుంటున్నాను. మీరు చేసిన త్యాగాలు, మీరు చేసినటువంటి పని ఎప్పుడూ నేను గుర్తుపెట్టుకుంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే నాయకులకు కూడా చెప్పాను, కార్యకర్తలు లేకపోతే నాయకులు లేదు. కొన్ని సందర్భాల్లో నాయకులు ఒకరిద్దరు బయట నుంచి కూడా తెచ్చుకుంటాం. ఎందుకంటే గెలవాలి, మంచి నాయకులు కావాలని. వచ్చిన నాయకులు కూడా గుర్తుపెట్టుకోవాలి, అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఇది ఒకరోజు పార్టీ కాదు, 45 సంవత్సరాలు అనునిత్యం నర్చర్ చేసి సమర్థవంతమైన కుటుంబంగా తయారు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. కొంతమందికి తెలియకపోవచ్చు, హైదరాబాద్లో రేకులు షెడ్ కింద కూర్చొని పైన కిందన వేడుంటే అక్కడ శిక్షణా కార్యక్రమాలు పెట్టి సమర్థవంతమైన నాయకులను తీసుకొచ్చాం. నేను అందుకని